నాకున్న సామర్థ్యం అంటే మనకున్న కెపాసిటీ, నాకున్న సౌకర్యం, మనకున్న ఫెసిలిటీ, నాకున్న సౌభాగ్యం, మనకున్న సౌభాగ్యం అంటే మన యొక్క ఈవులు అనుకున్నాం కదా. నాకున్న ఈ సంతానం, మన పిల్లలు, మన కుటుంబము, అరగించే ఆహారం. అరగించంటే మనం తిన్న తర్వాత అరగించే ఆహారం అంటే అరగడమే కదా, తినడమా? ఓకే, రైట్. తినే ఆహారము, అనుభవించే ఆరోగ్యం కదా. ఇవన్నీ అన్ని కేవలము నీదేనా. ఎంత చక్కటి మీనింగ్ కదా కదా. దాని తర్వాత నాకున్న ఈ బలం, నాకున్న ఈ పొలం, అందరికి పొలాలు లేవు కానీ ఉన్నోళ్ళకు ధన్యులు కదా. త్రాగుచున్న ఇవన్నీ మనకు అందరు తాగే కదా. నిలుచున్న ఈ స్థలం అండ్ ఈ గృహము కేవలము ఇదే. చాలా బ్యూటిఫుల్ గా ఆయన వర్ణించాడు కదా సార్. అండ్ థ్యాంక్ యూ అలెగ్జాండర్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ సాంగ్. ఉంది మనం ఫ్యూచర్ లో మనం పాడుతున్నాం పాట. అందరం ఒకసారి దేవుడికి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. దేవుడు మళ్ళా ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పాత నిబంధన కాలంలో దేవుడు రాసిన ప్రతి ఒక్కటి మన యొక్క జ్ఞానం కొరకు, లేకపోతే మనకు ఉదాహరణంగా వాటిని రాశాడంట. సో మనం బైబిల్ చదివినప్పుడల్లా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, ఇది దేవుడు నా గురించే రాయించాడు. ఆది కాండం చదివినప్పుడల్లా దేవుడు నా గురించే రాయించాడు. దాంట్లో నుంచి నేను ఏదో ఒక సత్యము నేర్చుకోవాలి. నిర్గమ కాండంలో అనేక సత్యాలు మనం నేర్చుకోవాలి. ఆ రకంగా ప్రియులారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యం మనం తీసుకున్నాము. ప్రియులారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేల్ జనాంగం గురించి లాస్ట్కు ఈ మాట అంటాడండి. 10వ అధ్యాయము 11వ వచనంలో, ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే ఇశ్రాయేల్ జనాంగానికి జరిగినవన్నీ మనకు బుద్ధి కలుగుటకు దేవుడు రాసి పెట్టాడు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్కరికి ఎందుకు రాసి పెట్టారంటే జయంతి మనకు బుద్ధి కలగాల ఈ చివరి దినాలలో యుగాంతమందు. ఓకే, and the things which are written in the Bible, in the Old Testament, they are written for our wisdom, for our knowledge, for our example, that we may follow, that we may obey. కదా Peter? సో బైబిల్లో రాయబడ్డ ప్రతి ఒక్కటి సంఘటన ద్వారా మనం ఏదో ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. అది నాకు కాదు అని మనం అనుకోలేదు. ఆది కాండం మొదటి అధ్యాయంలో కానీ మనము ఒక లెసన్ నేర్చుకోవచ్చు. ప్రియులారా, దేవుడు మొదట భూమి ఆకాశాన్ని సృష్టించాడు, బాగానే ఉండే. కానీ అదే వచ్చినప్పుడు అంటాడు భూమి నిరాకారంగా ఉంది. దేవుడు సృష్టించిన తర్వాత నిరాకారంగా సృష్టిస్తాడా? బాగానే ఉంది. కానీ సాతానుడు వచ్చి ఆ యొక్క భూమి ఆకాశాన్ని నాశనం చేశాడు. అలా మన జీవితాన్ని దేవుడు సృష్టించాడు బాగానే, కానీ సాతానుడు వచ్చి మన జీవితాన్ని పాడు చేశాడు. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయన యేసు ప్రభు అని వెలుగును మన కొరకు పంపించాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రకంగా ఆది కాండం మొదటి అధ్యాయంలో కానీ మనకు లెసన్స్ ఉన్నాయి. అందుకని ప్రతి లెసన్ నుంచి, ప్రతి పాఠం నుంచి రాయాలమ్మా మనం ఏదో ఒక లెసన్ మనము నేర్చుకోవాలి. కాబట్టి బైబిల్ చదివినప్పుడల్లా దేవుడు నా గురించే రాశాడు, ఇది నా కొరకు రాయబడ్డది, దేవుడు నా గురించి రాసి పెట్టాడని మనం దాన్ని సంతోషంగా, ఆనందంగా దాన్ని మనం పొందాలంటే. సో ప్రతి ఒక్కరు వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు ఇది నా గురించి రాయబడింది అని చదువుకొని అంగీకరిస్తే మనకు చాలా తొందరగా. అది కాకుండా నన్నే చూసి అన్నారు, నా గురించే చెప్పారు అని మనం కోపపడి అలుగుతే ప్రియులారా నష్టపోయేది మనమే కదా ప్రియులారా. సో కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారో బైబిల్లో రాయబడింది వాళ్ళు ధన్యులు. సంతోషంగా, ఆనందంగా ఆ వాక్యాన్ని అంగీకరించువారు ధన్యులు. సో ప్రియులారా ప్రభువుని నమ్ముకున్న మనందరము, బాప్తిసం తీసుకున్న మనందరము ప్రార్థనలు చేసుకుంటాం కదా ప్రియులారా. ప్రార్థనలు చేసుకుంటే దేవుడు మన ప్రార్థనలు వింటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి తీసుకుందాం ప్రియులారా. Can you turn everyone
to Matthew chapter 7 verse 7, which says, ఒక్క నిమిషం నాన్న, అందరు తీసిన తర్వాత చదువుకుందాం. Matthew chapter 7 verse 7. చదువునా? ఇది ప్రతి విశ్వాసికి రాయబడ్డ వాక్యం. బాప్తిసం తీసుకుని ఎవరెవరైతే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నారో వాళ్ళందరికీ రాయబడ్డది. దేవుని బిడ్డలకు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, మీకు తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టు వారికి తీయబడు. ఇంగ్లీష్ లో ఉంది, ask and it shall be given unto you, seek and you shall find, knock and it will be open unto you. Everyone that asks will receive. ఈ మాట గుర్తుపెట్టుకోసీను. Everyone, ప్రతి ఒక్కరు జయించి ఎవరు అడిగిన దేవుడు వాళ్ళ ప్రార్థనలు వింటాడు. హల్లెలూయా. అడిగే ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. వెతికే ప్రతి వారికి దొరుకుతుంది, తట్టే ప్రతి వారికి తెరవబడుతుంది. దేవుని సముఖంలో ఎలాంటి పార్షాలిటీ, ఎలాంటి పక్షపాతం లేదు. ఆయన అందరికీ ప్రార్థనలు ఇవ్వవాడు, అందరికి జవాబు ఇస్తాడు. ఇర్మియా 33:3 చూద్దాం ఒకసారి. Yes, correct sir. Yeah, ఒకసారి చదువుకుందామా. If you open Jeremiah chapter 33 verse 3, here the Lord says, call unto me and I will answer you. Somebody in English and somebody can read in Telugu. Yeah. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీకు తెలియజేయదు. చదువుచ్చి, call to me and I will answer you. You call to me, I will answer you and show you great and mighty things which you don't know. So Bible says, when you call unto me, see, Bible says when you call unto the Lord, when we call individually or in a group as a family, Bible says, I will answer you. I will show you great and mighty things which you do not know. నీకు తెలవని విషయాలు, నువ్వు గ్రహింపని విషయాలు నేను నీకు తెలుపుతాను, నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎవరికి మొరపెట్టాను కదా, నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తాను. సో ప్రియులారా, ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి దేవుడు మన ప్రార్థనలో అంగీకరించడం. When we call unto him, when we pray, Jayanti, God will listen to us, he will answer us. Sometimes we don't get any answer from God. Why? కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఎందుకు? Why sometimes prayers are delayed? ఎందుకు కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా వస్తుంది, కొన్నిసార్లు రావు. ఈరోజు ఆ వాక్యాలు కొద్దిగా ధ్యానించుకుంటున్నాం. మొదటి కారణము, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకసారి ఎందుకు వినడంటే మన పాపాలు మనకు అడ్డం వస్తున్నాయి. మన హృదయంలో మన విశ్వాసమే బాప్తిసం తీసుకున్నాం, ప్రభురాత్మలో పాలు పొందుకుంటాం. We are taking baptism, we are participating in the communion, we are believers, but sometimes we commit sin. మనం పాపం చేస్తాం కొన్నిసార్లు. విశ్వాసమైన తర్వాత కానీ, బాప్తిసం తీసుకున్న తర్వాత కానీ, మన మందిరానికి వస్తూ కానీ, మనందరం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మనమందరం ఆ గ్రూప్ లో ఉన్నాం. దాని వల్ల కొన్నిసార్లు కానీ దేవుడు మన ప్రార్థనలో ఆనందించాడు. సో ఆ వాక్యం ఒకసారి తీసుకుందాం. నేను చెప్పాను కదా, ఆఖరి నిమిషంలో రాయబడ్డే అన్ని మనకు లెసనే, అవి మన పాఠమే. సో ఇప్పుడు మనం చదివే మాక్సిమం ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటాయి, కానీ మనం దాన్ని తీసుకోవాలి. సో వాళ్ళకి జరిగితే ఈ రోజు మనకు జరుగుతాయి. లేదు అది వాళ్ళకి రాయబడ్డది మనకు కాదు అని అనుకోలేదు కదా. ఆ ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి రాయబడితే మనకి ఎందుకు వర్తిస్తాయి? సో వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చాయి కాబట్టి మనకి కానీ ఆశీర్వాదాలు వర్తిస్తాయి. వాళ్ళకు శిక్ష వర్తిస్తుంది కాబట్టి అదే శిక్ష మనకు కానీ వర్తిస్తుంది. దేవుడు వాళ్ళని దీవించాడు కాబట్టి అదే దీవెనలు మనకు కానీ వర్తిస్తాయి. సో కాబట్టి నాకు దీవెనలు మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కావాలా, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి నాకు శాపాలు లేకపోతే దేవుని కోపం వద్దు అనుకుంటే కదా, అది కుదరదు. సో ఒక వ్యక్తి ద్వారా పాపం వచ్చింది అండ్ లోకమంతా పాపంలో మునిగిపోయింది. అదే ఒక వ్యక్తి ద్వారా క్షమాపణ కలిగింది. ఈరోజు అందరికీ క్షమాపణ దొరికింది. సో కాబట్టి
గుర్తుపెట్టుకోవాలా, ఒక వ్యక్తి ద్వారా వచ్చిన బ్లెస్సింగ్స్ మనకు వచ్చినాయి, ఒక వ్యక్తి ద్వారా వచ్చిన శాపలు మనకు వచ్చాయి. ఇప్పుడు యెషయా గ్రంథము మొదట మనం ప్రార్థనలు ఒకసారి ఎందుకు దేవుడు వినడంట కదా. ఈరోజు ఈ వాక్యాలు చదువుకొని మనల్ని మనం పరీక్షించుకొని ఒకవేళ నాలో ఏమైనా తప్పు ఉంటే ప్రభువా నన్ను క్షమించమని మన దేవుని దగ్గర అడిగినప్పుడు కదా ఆ దీవెనలు మనకు దొరుకుతాయి. 59వ అధ్యాయం చదువుతాను, అందరూ గమనించండి. మొదటి వచనం అందరు చూడండి. ఐఎమ్ రీడింగ్. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాదు. దాని తర్వాత అంటాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. God's hands are not shortened to bless us, nor his ears are dumb that to hear our prayers. Then Bible says it's because of your sins God is not able to hear you. Your sins have come between you and your God. That is the reason God is not able to listen to you. So one thing is coming between me and God is my sin. ఏంటంటే ప్రియుల దేవుడికి నాకు మధ్యలో వచ్చింది నేను చేసిన పాపం. ఏంటి ఆ పాపం ప్రియుల? విశ్వాసులమైన మన పాపము. నాకు తెలిసి ప్రియుల విశ్వాసులైన మనకు మనం ఈ లోకస్తులు చేసిన పాపం చేయకపోవచ్చు, మనం కొన్ని రహస్య పాపాలు చేస్తుంటాం ప్రియుల, అది ఎవరు తెలవకపోవచ్చు. వాటిని బట్టి దేవుడు ఒకసారి మన ప్రార్థనలు ఇక్కడ ప్రార్థనలు అంటే ప్రియుల ఏదో ఆర్థికంగా సాయం చేయడం మాత్రమే కాదు. ఫైనాన్స్ ఉంది, మనకి డబ్బు ఉంది, లేకపోతే ఇల్లు ఉంది, కారు ఉంది, బంగళా ఉంది, బంగారం ఉంది, అది కాదు బ్లెస్సింగ్ ప్రియుల. ఇవి అందరికీ అందులో లేవా? ప్రపంచంలో దుబాయ్కి వెళ్ళి చూడండి, అక్కడ ఉన్న బంగారం ఎక్కడ లేదు. మాట్లాడుతున్న ముస్లిం కంట్రీస్ లో మీరు చూడండి, ఎక్కడ లేదు ప్రియులారా. అప్పుడప్పుడు మన టీవీ న్యూస్ లో వస్తుంది, మన దేశంలో అది ప్రపంచంలో చాలా ధనవంతుడైన దేవుడు కాడ ఉన్నాడు. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్. సో ఈ రకంగా డబ్బు ఇక్కడ దేవుడు మన ప్రార్థనలు జవాబు ఇవ్వట్లేదు అంటే ప్రియులా డబ్బు విషయము, లేకపోతే ఇల్లు విషయము, లేకపోతే ఆస్తి విషయం, అది కాదు ప్రియులా. కొన్నిసార్లు మన పాపము, మనకున్న కక్ష, మనకున్న కోపం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడము, కోపపడి అనవసరంగా దేవుని కృపను పోగొట్టుకోవడం, చేసిన తప్పులు ఒప్పుకోకుండా మొండిగా ఉండడము, ఇవన్నీ విశ్వాసుల జీవితంలో మనకు అవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. అందుకే ప్రభు అంటాడు, దేవుడు ఆశీర్వాదింపబడినట్లు ఆయన చేతులు కూర్చకాలేదు. హిస్ హ్యాండ్స్ ఆర్ నాట్ షార్టెండ్. ఇంత పొడుగు నుంచి సగమేం కాలేదు. ఎందుకు ఆయన బ్లెస్ చేయట్లేదు? ఆయన చేయలేక కాదు, ఎంతో ప్రపంచమంతా బ్లెస్ చేస్తున్నాడు. మరి నన్ను ఎందుకు బ్లెస్ చేయట్లేదు? అందరు ప్రార్థనలు వింటున్నాడు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ప్రార్థన వింటున్నారు. మరి నా ప్రార్థన వినట్లేదు. ఇక్కడ రాయబడింది రవీందర్ గారు, మన పాపాలు మనకు అడ్డం వస్తున్నాయి. విశ్వాసమైన మనము కొన్నిసార్లు తెలిసి అదే వండి అదే పాపం చేస్తూ ఉండడం వల్ల దేవుడు మన ప్రార్థన వినట్లేదు. కొంతమంది అనుకుంటున్నారు నా ప్రార్థన దేవుడు వింటున్నాడని, కానీ ఈ వాక్యం ప్రకారము దేవుడు మన ప్రార్థన వినట్లేదంట. మరి ప్రార్థన వినకపోతే ఏం లాభం? ఏదో మనం ఒక ఊహలో ఉంటుంది, దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు, దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు, దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు. కాదు, దేవుడు నా ప్రార్థనే వినకుండా ఉంటే అదే బ్లెస్సింగ్ అండి. జనరల్ బ్లెస్సింగ్స్ అందరికి ఉంటాయి. తిండి, బట్ట, నీరు, డబ్బు, ఇల్లు, భార్య, భర్త, పిల్లలు, ఇవన్నీ కామన్ అందరికి ఉంటాయి, అన్నిలంగానే ఉంటాయి. కానీ మనకు కావుతుంది ఆత్మీయ ఆశీర్వాదం. మనం కక్ష పెట్టుకుని, వేరే కోపాలు పెట్టుకుని, వేరేతో మాట్లాడకుండా, వాళ్ళతో అలిగి, వాళ్ళతో ఇలా చేసుకుంటూ మనం ప్రార్థన చేసి ఆలోచించండి, దేవుడు వింటాడా? 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 మేము వాళ్ళతో మాట్లాడమండి, వాళ్ళకి మాకు సరిపోదండి, మాకు వాళ్ళకి గొడవ అయిందండి. సో ఇలా చేసుకుంటా మనం ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనలు వింటాడా? విశ్వాసుల మేరకు ఆయన మనకు ప్రియులరా ఇవి తగునా?
ఎంత చక్కగా రాయబడ్డది. మనకు దేవునికి అడ్డమే ఉన్నట్టు ప్రియులా మనం చేసిన అఫ్ కోర్స్ మనం రక్షణ పొందినప్పుడు మన పాపాలు ఒప్పుకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, అక్కడికి అయిపోయినాయి. విశ్వాసం అయిన తర్వాత కానీ కొన్ని పాపాలు చేసుకుంటున్న ప్రియులరా అవి మనకు మాత్రమే తెలుసు, దేవునికి తెలుసు. సో అందుకనే బైబిల్లో రాయబడింది వాటిని అనుకోవాలా. సో మనం కోపాలు లేకుంటే మనం ద్వేషాలు పెట్టుకొని వేరొకరి మీద మాట్లాడకుండా అలిగి లేకుంటే వేరొకరి గురించి చెడుగా మాట్లాడి ఇలాంటి చేసినప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకుందాం ప్రియులరా. ఇక్కడ రాయబడ్డది దేవుడు మన ప్రార్థనలు ఆయన చేయడు, వినడానికి ఆలోచించడం. God will not listen. English లో God doesn't hear us because we have unforgivable sins. క్షమింపరాని పాపాలు కొన్ని మన జీవితాలు ఉన్నాయట. దానివల్ల కొన్నిసార్లు చాలాసార్లు దేవుడు మనకు ప్రార్థన. జనరల్ గా దేవుడు ఏముంది, వాక్యం ఏముంది, అడుగుడి మీకు ఇవ్వబడను, ఇప్పుడు అడుగు ప్రతి వాడు. కానీ కొన్ని పాపాలు పెట్టుకొని ద్వేషం పెట్టుకొని వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, వీళ్ళంటే ఇష్టం ఉండదు, నేను అక్కడికి వెళ్ళను, ఇదంటే ఇష్టం ఉండదు, ఇంకా మనం పాపాలు చేసుకుంటూ మనం తెలుసు మనం చేసే రహస్య పాపాలు ఎవరికి తెలియకపోవచ్చు. అలాంటివి చేస్తున్నప్పుడు దేవుడు వింటాడా? ఇక్కడ రాయబడ్డ దేవుడు మన ప్రార్థన వినడు. But your iniquities have separated you from your God, and your sins have hidden his face from you, so that he will not hear you. మన పాపాలు దేవునికి మనకు అడ్డంగా కూడా ఎలా అడ్డం ఉందో మనం ఆకాశం చూడగలుగుతామా, అలాగే మన పాపం అనే ఆ యొక్క గోడ దేవునికి మనకు అడ్డంగా ఉన్నది. అందుకే దేవుడు మన ప్రార్థనలు వినలేకపోతున్నాడు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే పాపం చేసుకుంటూ లేఖనాలలో రాయబడ్డ వాక్యాల ప్రకారం జీవించుకుంటూ రహస్య పాపాలు చేసుకుంటూ ద్వేషము, కోపము ఇలాంటివి పెట్టుకుంటే ప్రియులరా అలాంటి వాళ్ళ ప్రార్థనలు దేవుడు వినడు. రెండవది మీకా 3వ అధ్యాయం, మీకా గ్రంథము, అదే యెషయా, దానియేలు, హోషియా, యోనా తర్వాత ప్రియులరా మీకా. ఇక్కడ కానీ ఒక వాక్యం రాయబడింది. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం గురించి రాశారు, వాళ్ళు మాత్రమే చేశారు అనుకోవద్దు. ఒకవేళ మనలో కానీ ఉండొచ్చేమో ఒకసారి మనం పరీక్షించుకోవచ్చు. రైట్, అక్కడ ఏముందంటే వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకునేను. Then they will cry to the Lord, but he will not hear them. He will even hide his face from them at the time, because they have been evil in their deeds. ఎవరి గురించి రాశారు? ఇశ్రాయేల్ జనం గురించి రాశారు. వాళ్ళ గురించి మనం ఇందాక చెప్పినాం. వాళ్ళకి రాయబడ్డది ఈరోజు మనకు ఒక లెసన్ అంట. యుగాంతమందున్న మనకు ఒక లెసన్ అంట. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుంటున్నారు. విశ్వాసమైన కొన్నిసార్లు మనము దుర్మార్గతను బట్టి అనుసరించడం వల్ల యెహోవాకు మొర్ర పెట్టినను ఆయన వారి మనవ ఆలకించడు. ఏంటి ఆ దుర్మార్గత? కేవలం నాకు తెలుసు ప్రియులారా, నేను చేసే దుర్మార్గత నాకే తెలుసు, దేవునికి తెలుసు. There are two best judges in the world అంట. ప్రపంచంలో ఒక ఇద్దరే న్యాయాధిపతులు ఉన్నారంటండి, చాలా పర్ఫెక్ట్ గా న్యాయం తీరుస్తారంట. ఒకటి దేవుడు, రెండోది మనమే కదండి. మనం చేసింది ఏంటో మనకే తెలుసు, రెండోది ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. అందుకని బైబిల్లో రాయబడిన వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలముందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకుంటాడు, తన మొహాన్ని చూసుకుంటాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం తీసుకుందామా? తన ముఖాన్ని కప్పుకుంటాడంట ప్రియులారా మనం చేసే పాపాలను బట్టి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు ఇలా అంటున్నాడు ప్రియులారా,
ఒకటో వచ్చిన ప్రియుల 30 నుంచి నా ఆలోచన వినలకు పోయేది, నా గద్దింపును వారు కేవలము తృణీకరించింది. కాబట్టి వారు తమ ప్రవర్తనకు కలిగిన ఫలమును అనుభవించారు. తమకు వెక్కసమకు వరకు తమ ఆలోచనను అనుసరించుతున్నారు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమవుతారు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదే మైమరిచి నిర్మూలమవుతారు. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. ఇదే వచనంలో ప్రియులారా ఆయన అంటాడు 23వ వచనంలో, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద ఉబ్బరించుతుంది. నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతే, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయింది, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసింది, నేను గద్దింపగా లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను ఏం చేశాడంట? అక్కడ వాక్యంలో, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదికి తుఫానులే వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము నేను గద్దింపగా మీరు వినలేదు. నేను చెప్పినప్పుడు నా మాట మీరు గ్రహించలేదు. వాక్యం ప్రకారం ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదని నేను మీకు బోధించినా మీరు వినలేదు. ఒకరోజు వస్తుంది, మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. మీరు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడంట. అపహాస్యం చేసినట్టే, అంటే ఒక రకంగా జోకింగ్. మన కష్టంలో ఉండి మన అనారోగ్యం పాలయ్యి అంత సఫర్ అవుతుంటే దేవుడు నవ్వుతుంటాడంట, వినడంట, చెవులు పూసుకుంటాడంట, తన ముఖాన్ని దాచిపెట్టుకుంటాడంట. అమ్మా నీ ముఖం చూపేట్టు. విశ్వాసులమైన మనం ప్రియులరా మోసపోకుండా జాగ్రత్త చూడాలి. బైబిల్ రాయబడింది, తాను నిలుస్తున్నాడని అనుకున్నవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రభురాత్రి పనుల్లో పాల్గొంటున్నా, బాప్తిసం తీసుకున్నా. ఆ రోజు అనేకులు వచ్చి, ప్రభా నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము ప్రవచించలేదా, నీ నామంలో ప్రభా మేము అద్భుతాలు చేయలేదా అంటే యేసు ప్రభు అంటాడంట, అక్రమము చేయవారు ఎవరో నాకు. వీరంతా ఎవరంటే వీరంతా విశ్వాసులే. కొంతమంది దీంట్లో సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. దెయ్యాలు వెళ్ళగొట్టేది సామాన్యులు వెళ్ళగొట్టలేరు కదండి, దేవుడు సేవకులే వెళ్ళగొడతారు. ప్రవచించేది సామాన్యులు ప్రవచించరు. ఎవరు ప్రవచిస్తారు? దేవుడు సేవకులే ప్రవచిస్తారు. అద్భుత కార్యాలు చేసేది ఎవరు? దేవుడు సేవకులే. సో ఇలాంటి వాళ్ళే రేపు పరలోకానికి వెళ్ళకుండా ప్రభు అంటాడు, మీరు ఎవరో నాకు అక్రమము. క్రమము అంటే మీరుగా ఇంగ్లీష్ లో రాయబడింది యు లాలెస్ పీపుల్. ముఖేష్, లా అంటే దేవుడు వాక్యం, లాలెస్ అంటే వాక్యం ప్రకారం జీవించని వారు. ఏం మీరు నాకు తెలియదు. ఓ ప్రభువా మేము ప్రతి వారం ప్రైజ్లాడ్ ఫెలోషిప్కి వెళ్ళేవాళ్ళం కదా, ప్రతి వారం ప్రభురాత్రులలో పాల్పొందేవాళ్ళం ప్రభువా. ప్రతి వారం ఆరాధనలో పాల్పొందేవాళ్ళం కదా ప్రభువా. మీరెవరు నాకు తెలియదమ్మా, మీరెవరు నాకు తెలియదు బాబు. సభ్యుల మన పాపము దేవునికి మనకు అర్థంగా ఉంది. మనం ఎంత ప్రార్థన చేసిన దేవుడు కడుపులో కక్ష పెట్టుకుని వేరొకరు మంచిగా అభివృద్ధి పొందుతుంటే వాళ్ళని చూసి ఏడవడము, వేరొకరు ఆత్మీయంగా ఎదుగుతుంటే వాళ్ళని చూసి ఏడవడము, ఆర్థికంగా కొంతమంది బలపడుతుంటే వాళ్ళని చూసి బాధపడడం, ఇలా పెట్టుకుంటే మన ప్రార్థనలో దేవుడు వింటాడా? 100% నేను చెప్పట్లే, దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకే అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో సమాధానం ఉండాలా, అందరితో నెమ్మదిగా ఉండాలా. ఒకళ్ళకి ఏదైనా బ్లెస్సింగ్ వచ్చినప్పుడు మనందరం వాళ్ళకి ఏకీభవించి వాళ్ళతో హర్షించాలా. దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇవన్నీ మనం పెట్టుకొని దేవా అని ప్రార్థిస్తూ
ఎవరికైనా బ్లెస్సింగ్ వచ్చినప్పుడు మనం విన్నప్పుడు వారు నిజంగా సంతోషించాలా, నిజంగా ఆనందించాలంటే ప్రియులారా. లేకపోతే దేవుని వాక్యంలో రాయబడింది, మన ప్రార్థన దేవుడు ఆలకించడు. మనం చేసినప్పుడు ఆయన తన ముఖాన్ని మూసుకుంటాడంట ప్రియులారా, అపహాస్యం చేస్తాడంట. అప్పుడు మనం ఏం చేసినా కానీ. మూడవది కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం ప్రియులారా. లేఖనాలు మనకు ఏం సెలవిస్తున్నాయి చూసుకుందాం. 66 18, 19 చదువుకుందాం ప్రియులారా. 18, 19. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి అంతేనా ప్రియులారా? ప్రభు నా మనవి వినకపోవును. తీసారా బైబిల్ ప్రియులారా? 66, 18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపం పెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు నా మనవి ఆలకించాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? బెత్షెబాతో ఈయన పాపం చేసి, బెత్షెబాతో పాపం చేసి ఆమె భర్తను చంపించి, లాస్ట్ ఇదే దావీదు ఆమె బెత్షెబా కుమారుడు వాడికి లాస్ట్ పుట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆ అబ్బాయి చాలా సిక్కుంటాడు. ఆయన గురించి దావీదు ప్రార్థన చేసి కదా, ఉపవాసం చేసి దేవా చిన్నని కాపాడండి. లాస్ట్ గా చిన్న పిల్లడు చనిపోతాడు. దాని తర్వాత అంటాడు, పిల్లలు నా హృదయంలో పాపం పెట్టుకున్నాను కాబట్టి దేవుడు నా మనవి ఆలకించలేదు. వేరే వాళ్ళ భార్యను మీద నేను ఆశపడ్డాను, వాళ్ళ భర్తను చంపించాను. అందుకే అంటాడు దేవుడు నా మనవి ఆలకించాడు. దాని కింద అంటాడు పిల్లరా, మరలా నేను ప్రార్థించిన దేవుడు విన్నాడు. ఎందుకు? కీర్తన 51వ అధ్యాయం తీద్దామా పిల్లరా? ఎందుకు? అక్కడ తన పాపాలు ఒప్పుకున్నాడు. మొదటి వచ్చిన ప్రియులను గమనించండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యముల చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు, నా దోషం పోనట్టు నన్ను బహుగా కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసినవి, నాకు తెలుసు ఏం చేశాను. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నా. ప్రియులారా, ఈ అధ్యాయం అంతా దావీదు తాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. Psalm 51 is a psalm of confession. 51వ కీర్తన తన పాపాలు ఒప్పుకున్న కీర్తన, పశ్చాత్తాపపడ్డ కీర్తన. దాని కింద అంటాడు, నీ సోపుతో నన్ను కడగండి ప్రభు. ఇసోప్ అంటే ప్రియులారా ఒక చిన్న ప్లాంట్, అంటే ఒక చిన్న చెట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ బ్రష్, మన పెయింటింగ్ వేస్తాం కదా బ్రష్, ఆ టైప్ ఉంటుందండి. ఆ రోజులలో వాళ్ళు రక్తంలో ఉంచి వాటి తలుపుకు ఆ రక్తాన్ని ఆ యొక్క ఇసోప్తో రాసి, నీ ఇసోప్తో నన్ను కడగండి, నేను ఆమెకు పాపం చేశాను ప్రభు. కేవలం నేను నీకు విరుద్ధంగా పాపం చేశాను. నా పాపం ఇప్పుడు నా కంటి ముందు కనపడుతుంది ప్రభు, తప్పించుకోలేకపోతున్నాను ప్రభు. ఎప్పుడైతే దావీదు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడో మళ్ళా దాని జోలికి వెళ్ళలేదు, మళ్ళా అలాంటి పాపం నుంచి. అందుకని అంటాడు, నా హృదయంలో నేను పాపం 60, మనం ఇప్పుడు చదివిన వాక్యం 66 వచ్చిన చదువుకున్నావా? 66 verse 18 ఏమంటాడంట? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. When I commit any sin, if I keep any sin in my heart, God will not listen my prayers. మన హృదయంలో ఏదైనా పాపం పెట్టుకొని పాపం ఒప్పుకోకుండా అది అట్టే పెట్టుకుని అట్టే ఆ పాపాన్ని మన హృదయంలో పొదిగించి వాటిని గుడ్లను పెట్టి
ఇంకా మనం డెవలప్ అయ్యాం అనుకోండి, బైబిల్లో రాయబడింది, అప్పుడు దేవుడు మన మనవి ఆలోచించడు. దాని కింద అంటాడు, ప్రియులారా, ప్రభు నా మనవి వినకపోవును, దాని తర్వాత నిశ్చయంగా దేవుడు నా మనవి ఆలకించింది. ఎందుకు? 51 కీర్తన ఏం చేసినాడు? తన పాపాలు ఒప్పుకున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే, పాపం హృదయంలో పెట్టుకొని ప్రియులారా మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. ఇశ్రాయేల్ జనాంగం పీటర్ 70 సంవత్సరాలు ఉపవాసం చేశారంట, ప్రతి 7వ నెల. జకరియా గ్రంథంలో రాయబడింది, ప్రభు అంటాడు, ఈ 70 సంవత్సరంలో మీరు ఉపవాసం చేసిన నా గురించేనా? వీళ్ళకి తెలుగు దేవుడు వినట్లే ఈ ప్రార్థన, దేవుడు వీళ్ళ యొక్క ఉపవాసాన్ని అంగీకరించట్లేదు. వీళ్ళు అనుకుంటున్నారు ఎవ్రీ వీక్ మేము పోతున్నాము, ఎవ్రీ నెల మేము చేస్తున్నాము, ప్రతి వారం మేము ఉపవాసం చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు వినట్లే. మళ్ళీ అడుగుతున్నాడు, మీరు నా కొరకు ఉపవాసం చేశారా? అవునా? ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు వీళ్ళు ప్రియులారా ఆ యొక్క బాబిలోనులో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతి నెల వాళ్ళు ఉపవాసం చేసేవారు. ప్రభు అంటున్నాడు, మీరు నా గురించి చేశారా? మీరు ఎవరో నాకు తెలవదే. 5 మంది కన్యక నుంచి తలుపు కొట్టారు, వీళ్ళు కన్యకలే. సో ప్రియులారా, మనం హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేసి దేవుడు వినడు. మరి ప్రార్థనే వినకుంటే మన జీవితం వ్యర్థం కాదా? అవసరం లేదు ప్రభు, నేను నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, నువ్వు బెస్ట్ చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అనుకున్నవాడు మన ఇష్టం, మనం ఎక్కడనే చేసుకో. లేదు, దేవుడు నా ప్రార్థన వినాలా, నా పాపాలు క్షమించాలా, రేపు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలా, యుగ యుగల వరకు నిత్య జీవంలో ఆయనతో నేను గడపాలా అనుకున్న మనందరం ప్రియులారా మన పాపాలు ఒప్పుకోవాలి. అందరితో నెమ్మదిగా ఉండాలా, అందరితో సమాధానం ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలా. పాపం పెట్టుకుని మాత్రం ఎంత గట్టిగా మనం ప్రార్థన చేసినా దేవుడు మాత్రం తప్పకుండా మన ప్రార్థన వినడంట. ఇంకొక వాక్యము, 2వ కారణం ప్రియులు దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి ఇంకొక కారణం నిర్లక్ష్యం ఏంటో తెలుసండి, మనం ఈ లేఖనాల ప్రకారం జీవించకపోవడం వల్ల. ఒకటి, మన హృదయంలో పాపం ఉంది, మనకి ఇష్టం వచ్చినట్టే జీవిస్తున్నాము, ఎవరు తెలవదు, దేవుడు తెలుసు, నాకు తెలుసు నేను చేసే ప్రతి పాపం. అందుకే దేవుడు మన ప్రార్థన వినట్లేదు. ఒక చీవరి రోజు అట్లాడంటే వీళ్ళలో నాకు తెలియదు, ఆ రోజు చాలా సర్ప్రైజ్, చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఆ సిచ్యువేషన్ మనకు రాకుండా చూసుకుందాం ప్రియులారా. ప్రపంచం మనం ఏ సంఘానికి వెళ్ళినా మనం పరిశుద్ధంగా లేకుండా మనం పాపం చేసుకుంటూ ఉంటే దేవుడు ప్రార్థన వినడు. మనం ఎంత ఏ భక్తుల దగ్గరికి వెళ్ళి మా గురించి ప్రార్థన చేయండి అంటున్నా కానీ నా హృదయం బాగలేకపోతే ఎదుటి వ్యక్తి ఏం చేయగలుగుతాడు? ఏం చేస్తే ఐ థింక్ నేను 98లో నేను బెంగళూరు ఉండేవాడిని. 94 నుంచి 99 వరకు బెంగళూరులో ఉండేవాడిని. ఒకరోజు రెనాల్డ్ బాంకే అని వచ్చాడు సార్ బెంగళూరు, చాలా మంచి సేవకుడు జర్మనీ. సో ఆ రోజు ఆయన ఒక ఈవినింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ ఎవ్రీ వన్ విత్ ఆయిల్ అన్నాడు. నాకు అప్పుడు పెద్దగా దేవుడు వాక్యం డీప్గా తెలవదు. ఇంకా మీరు నమ్ముతారో లేదో పిల్లరా, చెడులు పరిగెత్తుకు వచ్చింది గుంపులుగా, కొన్ని లక్షలుగా కొన్ని వేల మంది అక్కడ. కానీ తొక్కిసలాట, నేను ముందున్నా, నాకు అప్పుడేం అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఆయన ఎంత నూనె రాసి ప్రేర్ చేసినా ఏం లాభం? నా జీవితం మంచిగా లేకపోతే, నాలో పాపం ఉంటే ఏం లాభం? ఎవరు రాత్రాలు చేయించి ప్రార్థన చేస్తే చాలా మందికి తెలియదు. ప్రేయర్ చేయండి, సిస్టర్ గారు ప్రేయర్ చేయండి. నాకు క్లియర్ కాకుండా, నా పాపాలు ఒప్పుకోకుండా, ఆ పాపాన్ని తొలగించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పాపం చేసుకుంటూ వేరొకళ్ళని అడిగి ప్రేయర్ చేయడానికి ఏం లాభం? పాపం మీకు దేవుని అర్థం వచ్చేది. అందుకే దేవుడు ముఖం మూసుకుంటున్నాడు, దేవుడు చెవులు మూసుకుంటున్నాడు. ఆయన పిలిచినప్పుడు మనం రాలేదు, మనం పిలిచినప్పుడు ఆయన నవ్వుతాడంట. ఏం మనం అప్పుడు ప్లీజ్ ప్రభు అని అన్నప్పుడు దేవుడు నవ్వుతాడంట. ఎందుకు? నేను పిలిచినప్పుడు రాలేదు వీళ్ళు, నేను వాక్యం ద్వారా గద్దించినప్పుడు వీళ్ళు వినలేదు, నా మీద నేను తిరుగుబాటు చేశారు. సో ప్రియుడు, ఒకటి దేవుడు ఎందుకు విన్నాడంటే ఆనంద్ గారు, ఒకటి పాపం దేవుడికి తెలుసు, మనకు తెలుసు. కాబట్టి ఆ రహస్య పాపాలు ఏంటో ప్రియుడా మనం దేవుడు ఎక్స్పోజ్ చేయకుండా
ఒప్పుకుందాం, విడిచిపెడతాము, అప్పుడు మన దేవుడు మన ప్రార్థనలు వింటాడు. రేపు తీర్పు రోజుగా మనం తప్పించుకునే అవకాశము. రెండవది, దేవుడు ఎందుకు మన ప్రార్థన వినడానికి వినరా? మనము లేఖనాల ప్రకారము, వాక్యం ప్రకారం జీవించకపోవడం వల్ల దేవుడు మన ప్రార్థన వినడు. ఇప్పుడు చూద్దాం. సామెతల గ్రంథం తీసుకున్నాం. సో ఫస్ట్, ప్రిన్సీ, why God will not listen us? Because there is a sin in our heart. Okay? Secondly, God will not listen Meghna because we don't follow according to the word of God. Okay. We don't follow the scriptures. We follow our own thing. మనకి ఇష్టం వచ్చిన దారిలో మనం వెళ్తాం, అన్యుల మాదిరిగా జీవిస్తాం, అన్యుల ఆచారాల ప్రకారం మనం జీవిస్తాం, వాళ్ళ ప్రాక్టీస్ మనం చేస్తాం. మనం లేఖనాలు ఉండి కానీ మనకు లేనట్టే అన్నట్టుగా జీవిస్తాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించాడు, మన ప్రార్థన వినడు. 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి నేను చదువుతాను, గమనించండి ప్రియుడా. 28:9 ఏమనుంది? ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన ఏమన్నంటే ప్రియుడా, ప్రార్థన హేయం. మళ్ళా చదువుతాను. ధర్మశాస్త్రమును వినకుండా చెవిని తొలగించు వారి ప్రార్థన హేయం. ధర్మశాస్త్రం వినకుండా, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. బైబిల్కి ఎన్ని పేర్లు ఉన్నాయి ప్రియుడా? ధర్మశాస్త్రము, లేఖనములు, ప్రవచనములు, దేవుని వాక్యము, దేవుని మాట. ఇవన్నీ దేవుని వాక్యం గురించి రాయబడింది. ఎవరైతే ధర్మశాస్త్రం వినకుండా అలక్ష్యం చేస్తారో, నిర్లక్ష్యం చేస్తారో, వాళ్ళ ప్రార్థన దేవుడు వినడం అని లేదు. ఆ ప్రార్థన దేవునికి హేయము. హేయం అంటే అర్థం ఏంటండి? అసహ్యము. ఐ హేట్. భయపడుతుంది ఆ వాక్యం వింటుంటే. దేవుడు హేట్ చేస్తాడంటారు. ఇక్కడ కూర్చున్న మనం ప్రియుల అల్వాల్లో మొదటి కానీ నా ఆశ ఏంటంటే మనం లేఖనాల ప్రకారం ఈ ఆచారాలు, సాంప్రదాయాలు నుంచి దానివల్ల చాలా ప్రమాదం. దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ అన్నిలుగానే ఉండింటే బాగుంటుంటే కదా బాబు, ఎందుకు నన్ను నమ్ముకున్నారు? నన్ను నమ్ముకుని మళ్ళీ ఆలు చేసినట్టే మీరు చేస్తున్నారు. కానీ దేవుడు కోప్పడడా? లేఖనాల ప్రకారం దేవుడు మనకు స్టాండర్డ్ ఇచ్చాడు. ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ రకంగా సంపాదించాలా, ఏ రకంగా సంపాదించకూడదు, ఏ రకంగా మోసం చేయకూడదు, ఏ రకంగా అన్యాయం చేయకూడదు, ఏ రకంగా జీవించాలా, ఎంతమంది భార్యలు ఉండాలా, ఎంతమంది భర్తలు ఉండాలా. ఆల్రెడీ దేవుడు లేఖనాలు ఇవన్నీ నిర్ణయించాడు. ఇది పక్కన పెట్టి అందరూ చేస్తున్నారని మనం చేస్తే అలాంటి ప్రార్థన దేవుడు వినడు. God will not listen when we don't do according to His word. ధర్మశాస్త్రం వినకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే వారి ప్రార్థన దేవుడికి హేయము. God will hate. ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా ప్రియులారా ఆ వాక్యము? One who turns away his ears from the hearing of the law, even his prayers is an abomination to the Lord. Abomination అంటే అసహ్యం, హేయం. లేఖనాల బైబిల్ ప్రకారం జీవించకుండా మనము ఇష్టం వచ్చినట్టుగా ఈ లౌకికంగా జీవించినట్లయితే దేవుడు అలాంటి ప్రార్థనలు వినాడంట పిల్లలు. ఎందుకు మనకు దేవుడు లేఖలించింది? బాబు మీరు ఇలా నడవండి, నా ప్రజలుగా ఉండండి, మీరు సపరేట్ చేయబడ్డారు, మీరు లోకస్తులు కారు, మీరు లోకం నుంచి బయటికి వచ్చిన వారు. చర్చ్ అనే మాటకు అర్థం ఏం తెలుసు పిల్లరా? ఇంగ్లీష్ లో చర్చ్ అంటారు, బట్ యాక్చువల్ గా గ్రీక్ భాషలో కేహెల్, ఎక్లేషియా. ఎక్లేషియా అంటే పిలువబడ్డ వారు. కేహెల్ హీబ్రూ భాష, గ్యాదరింగ్ టుగెదర్. సో లోకం నుంచి, ఆచారాల నుండి, సాంప్రదాయాల నుండి, లేకపోతే దేవుడికి ఇష్టం లేని వాటి నుంచి పిలువబడ్డ వారు ఒక స్థలంలో కూడడం. సో జెసికా, the word church means, from Greek word it says ecclesia and the Hebrew word it says kahel. So ecclesia means
called out people. Kahal means assembling together. So put together, called out people from the world, assembling together and worshiping God. You got it? మనం లోకస్తులు కాదు, లోకం చేసినట్టు చేయకూడదు ప్రియులారా. మనం టోటల్ గా సపరేటే. చాలా అసహ్యం అంట ప్రియులారా కాదు. నా ఇద్దరికి వచ్చి నా మాటలు వినండి ప్రియులారా. ఇక్కడికి వచ్చాను, నా మాటలు విని దాని చొప్పున జరిగించువారే బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు. If you comes to me, listen to my words and follow, he is the man who built his house on a rock. Heavy rain will come, heavy storm will come, heavy wind will blow, that house will not fall because it's found on a rock. వర్షం వస్తుంది, వరదలు వస్తుంది, తుఫాను వచ్చి గాలి వచ్చి ఆ ఇంటిని కొడుతుంది, ఆ ఇల్లు కూలదు. కారణం ఏంటంటే అది దేని మీద ఉందంట? బండ మీద ఉంది. వాక్యం ప్రకారం జీవించేవారంతా బండ మీద వాళ్ళ ఇల్లు కట్టుకున్న సమానం. But he who comes to me and listen to my word and don't follow, he's a man like a man who built his house on a sand. Wind will come, rain will come, heavy storm will come, it will hit that house will fall because it's not found on a rock, it's found on a sand. నా ఎదుకు వచ్చి నా మాటలు విని దాని చొప్పున జరిగించకపోతే ఇసుక మీద కట్టుకున్న వారికి సమానము. ప్రియులు గుర్తుపెట్టుకోండి, ఏంటి వరదలు, ఏంటి వర్షము, ఏంటి గాలి అంటే తీర్పు రోజు. ఆ రోజు తెలుస్తుందంట నిజంగా ఎవరెవరు ప్రభు నమ్ముకున్నారో, ఎవరెవరు నా లేఖనాల ప్రకారం జీవించారు. ఒకరోజు కొంతమంది వచ్చి, అయ్యా మీ తల్లి, మీ సహోదరుని కలవాలనుకుంటున్నారంటే యేసుప్రభు ఏమంటాడు, ఎవరయ్యా నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరైతే దేవుని వాక్యం విని దాన్ని చొప్పున వాళ్ళే నా సహోదరి. So once when Jesus was preaching Jessica, few people came and said, your mother, your brothers and your sisters are waiting to meet you. Jesus said, who is my mother, who is my brother, who is my sister? He who listens to my word and follow according to it, they are my brother, they are my sister, they are my mothers. మనందరం యేసుక్రీస్తు సహోదరులు కావచ్చు. ఎప్పుడు ఆయన వాక్యం ప్రకారము చక్కగా రాయబడింది కదా ఈ వాక్యంలో, ఎవడైనను ధర్మశాస్త్రం విననొల్లని ఎడల వాని ప్రార్థన అసహ్యము, హేయము. ఆదివారమే కాదు ప్రియులరా, బ్రదర్ అలెగ్జాండర్ ఒకసారి చాలా బాగా చెప్పారు, మనం సండే క్రిస్టియన్ కాదు, ఎట్టున్నారంట మండే క్రిస్టియన్. అది మండే కానీ అదర్వైజ్ కానీ మనం మండే నుంచి సాటర్డే కానీ మంచి క్రైస్తవులుగా ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో ఏమైనా ప్రజలు చదివి ఇది చేసినప్పుడు అది లేఖనాలలో లేదు కదమ్మా, మనకు తెలవనప్పుడు చేశాము, ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాం కదా, మనం చేయకూడదని చెప్పాలా, ఆపాలా. లేఖనాల ప్రకారం జీవించకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన వినడు. God will not listen, Jessica, if we don't follow his word. దేవుని వాక్యం ఎలాంటిదంట? ఆహారం లాంటిది. Word of God is like a food. Jesus said to Satan said, turn these stones into bread if you are a son of God. Jesus said, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth. సాతాను వచ్చి యేసు ప్రభువును ఆకలి అవుతున్నప్పుడు ఉపవాసం సమయంలో, దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేయి, 5 రొట్టెలు 2 చేపలు పంచిన వాడు రాళ్ళను రొట్టెలుగా చేయలేడా పీటర్? సముద్రాన్ని నీళ్లను రక్తంగా మార్చిన వాడు రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన వాడు రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? He who turned water into bread, can he change stones into bread? He who turned water into wine, can't he change the stones into bread? He healed so many lepers. He rose dead people. Can't he change stones into bread? He can do it. దేవుని నోట నుండి వచ్చే మాట ఏంటి? దేవుని వాక్యం మన ఆత్మీయ ఆహారము. లంచ్ చేస్తాం, అన్నం తింటాం, ఇడ్లీలు తింటాం, అన్నం తింటాం, అది మన ఫిజికల్ గురించి. కానీ ఆత్మీయంగా ఏంటి? దేవుని వాక్యం. సో ఫస్ట్ దేవుడు
మాక్సిమం రోహిత్ వాక్యం తన ఆహారాన్ని మనకి ఇస్తాడు. మనం దానిని మంచి బలం పొందాలి. లేదు మనం వినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రియులరా, తన వాక్యం అనే వెలుగు, ఈ వాక్యం ఉన్న పాదములకు దీపము, నా త్రోవకు వాక్యం మంచిగా లేదు, ఈయన ఆహారం తీసుకోవట్లేదంటే తన వెలుగును పంపి చూపిస్తాడు. బాబు ఇదో ఈ టైంలో ఇక్కడికి వెళ్ళు, ఇది చేయి, ఇది చేయి. అప్పుడు కానీ వినలేదనుకోండి ప్రియురా, అప్పుడు దేవుని వాక్యము నా మాట బండలను బద్దలు కొట్టే సుత్తే వంటిది కాదా, అగ్ని వంటిది కాదా. సో జెసికా, the word of God is like a food. Physically we eat normal food, but spiritually we listen to the word and obey it. God will first come with His word, that is a food. Secondly, if we don't listen to it, God will come with His word, which is a light. If we don't listen even to that light, God will come with a hammer. Is not my word like a fire and hammer that breaks the rock into pieces? Word of God is like a hammer. It keeps on hitting that stone. ఆ బండను కొట్టి 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 ఒక్కరోజు కాకుండా పగిలిపోతారు. కదా ముఖేష్, దేవుని వాక్యం బండన సుత్తి ఎలాంటిదంట, కొట్టి కొట్టి కొంతమంది హృదయాలు ఏముంటాయంట పిల్లలు చాలా కఠినంగా ఉంటాయి. కొట్టి 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 ఒకరోజు కాకుండా పగలాల ప్రియులు పగలలేదనుకోండి ఆ వ్యక్తి కొంతమంది ఇన్నిసార్లు వాక్యంలో ప్రాబ్లం లేదండి. విత్తువాడు విత్తుకు బయలుదేరాడు, విత్తనంలో ఏమైనా ప్రాబ్లం ఉండేదా? The soil went to sow the seed. Was there any problem in the seed? No. విత్తేవాడు ఏమైనా ప్రాబ్లం ఉండేనా? విత్తేవాడు కరెక్టే దేవుని వాక్యాన్ని విత్తున్నాడు ప్రియులారా. ప్రాబ్లం ఎవరిలో ఉండేంట? వినేవాడు, అంతే కదా. వాక్యం విని 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 మారకపోతే వాక్యం ప్రాబ్లం అవుతుందా? నా వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తే వంటిది కాదా. వినాలి, కీప్ ఆన్ వినాలి. ఒక్కరోజు కాకుండా మార్పు వస్తుంది. మార్పు రాకపోతే అది నా ప్రాబ్లం, చెప్పేవాళ్ళ ప్రాబ్లం కాదు, వాక్యం ప్రాబ్లం కాదు. ఆ బండ లాంటి హృదయం ఎక్కడికి వెళ్ళి అట్నే ఉంటది. ఎవరెంత వాక్యం చెప్పండి, ఏమైనా చేయండి. సో అందుకని దేవుని వాక్యంలో రాయబడ్డ ఎవడైనను ధర్మశాస్త్రం విననొల్లని ఎడల వాని ప్రార్థన దేవుడు అసహ్యం. సో there are two things. Number one, ఎవరైతే పాపం హృదయంలో దాచిపెట్టుకుని ద్వేషము, కోపము, అబద్ధము లేకుంటే ఇలాంటివన్నీ పెట్టుకొని రహస్యంగా పాపం చేస్తుంటామో, మోహపు చూపులు ఇలాంటివి చేసుకుంటామో, అలాంటి వారి ప్రార్థన దేవుడికి అసహ్యము. దేవుని హస్తంలో ఆశీర్వాదం కోరుకున్నట్లు ఆయన చేతులు కూర్చుగా లేవంట. ఆయన వినకుండానట్లు ఆయన చోటువాడు కాడంట. మీకు దేవునికి విరుద్ధంగా అద్దముగా ఒక పాపం వచ్చింది, దానివల్ల దేవుడు మన ప్రార్థన వినట్లేదంట. సో మన హృదయంలో పాపం పెట్టుకుని గుర్తు పెట్టుకుని ఈరోజు డేటు ఐ థింక్ 3rd కదా, 3rd August 2024 మేబీ 11:30 గుర్తు పెట్టుకుందా, 2005 గుర్తు పెట్టుకుందాం కదా. సో మనం మన పాపములు చేసుకుంటూ మనం ప్రార్థన చేస్తే అయినంత వరకు మన పాపలు ఒప్పుకుందాం, వాటి నుంచి దూరంగా అవుదాము, దేవుడు మన ప్రార్థన వింటాడు. రెండవది, మనము దేవుని వాక్యం వినకుండా మనము ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రార్థన చేసినా, దేవుని వాక్యానికి లోబడకుండా మనం ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా దేవుడు అలాంటి ప్రార్థనలు వినడు. ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు మనకు లేఖనాలు ఎందుకు ఇచ్చాడు? ఎన్నో భాషలు బైబిల్ ప్రపంచంలో ఉన్నాయి, కానీ బైబిల్ అన్ని భాషలలో లేవు, కొన్ని భాషల్లో మాత్రమే. ఎంత ధన్యులు అన్నట్టు మనం ఆ వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఈరోజు చదివిన వాక్యం మనందరం హృదయంలో పెట్టుకోవాలి. ప్రభా, నేను పాపం చేసుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఒకటి, లేఖనాల ప్రకారం జీవించకుండా నేను ఆచారాలు, సాంప్రదాయాలు ఈ లౌకికంగా జీవిస్తే కదా దేవుడు మన ప్రార్థనలు వినడంటండి. దేవుడికి అసహ్యమంట, హేయమంట.
లాస్ట్ ఒక వాక్యం చూసుకుందాం. మొదటి యోహాను చదువుకొని క్లోజ్ అండి. మొదటి యోహాను ఒక తీసి చదవండమ్మా. 3:22 అండి. దేవుడు ఎప్పుడు మన ప్రార్థన వింటాడు, ఎప్పుడు దేవుడు మనవి ఆలోచిస్తాడు. ఇది చాలా చక్కగా రాయబడ్డ మాట. ఇంగ్లీష్ లో నేను చదువుతాను. 1 John chapter 3 verse 22. It says, and whatever we ask we receive. Why? From the Lord, because we keep his commandments and do these things that are pleasing in his sight. తెలుగులో ప్రియులారా, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను ఆయన అది ఆయన వలన మనకు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఒకటి, దేవుడు మన ప్రార్థనను ఎందుకు వినట్లేదు అంటే, నంబర్ 1, మనం చేసే పాపాల వల్ల వినట్లేదు. So Jessica, why God is not listening our prayers? Why God is not answering our prayers? Reason number 1, because of our sin. ఏమిచ్చి మనం పాపం చేసి ఎంత ప్రే చేసినాం. హలో కిడ్స్. రెండోది, మనం ఆయన వాక్యం ప్రకారం జీవించుకుంటా ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఒకటి చదువుతున్నాము, బయటికి వెళ్ళి లోకంలో ఆచారాలన్నీ చేసుకున్నాము, దాని ప్రకారం జీవించట్లేదు. అలాంటి వాడి ప్రార్థన దేవుడికి చేయమని. We listen to the word and we don't follow it. Bible says for such kind of prayers, God hates it. And now we read in 1 John, we receive everything from God because we obey Him. మనం అడిగినవన్నీ ఆయన దగ్గర నుంచి పొందుతున్నాము. కారణము ఆయన వాక్యం ప్రకారం మనము జీవిస్తున్నాం, ఆయన తీసుకొని చేస్తున్నాం కాబట్టి దేవుడు. సో ఈ 2 విషయాలు ముందు పెట్టుకుందాం ప్రియులారా. పాపం చేసుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు. రెండోది, లేఖనాల ప్రకారం జీవించుకున్న మన ఇష్టం వచ్చినట్టుగా జీవించి, ఎవరో పెద్దలు చెప్తున్నారు, ఒకప్పుడు మేము కానీ అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవడమే, మనందరం గుడి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రియుల చాలా మటుకు మనం చాలా విషయాలు మారుతున్నాం. అవి వల్ల మనం చేసామనుకోండి, దేవుడు అలాంటి ప్రార్థనలు వినడు ప్రియుల. దేవుడు ఇష్టపడుతుందన్న ఇప్పుడు మనం చూశాము. మనం లేఖనాల ప్రకారం, నా ధర్మశాస్త్రం ప్రకారం జీవించకుండా అలాంటి వారి ప్రార్థనలు దేవుడికి చేయము. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించింది. ఆమె ప్రార్థన చేస్తున్నాం. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం ప్రియులారా. పాత నిబంధనలు రాయబడ్డాయని మనకు దేవుడు ఒక ఉదాహరణగా రాశాడు. వాళ్ళకి జరిగింది నాకు జరగదని అనుకోకూడదు ప్రియులారా. Whatever things are written in the Old Testament, they're example for us. We should not think that will not happen to me, which happened in the Old Testament. Where it's a blessing, God pronounced through them, even it is applicable for us. If it is a punishment, even it's applicable for us. యుగాంతమందున్న మనకు అవి పాఠములుగా మిగిలిపోయేంత ప్రియులారా. దేవుని వాక్యము పడ్డ శుద్ధి లాంటిదంట ప్రియులారా. దేవుని వాక్యం వెలుగు లాంటిదంట. నా పాదములకు దీపం, నా త్రోకు వెలుగు. దేవుని వాక్యం ఆహారం లాంటిదంట. దాన్ని తిరిగి మనం కడుపులో తృప్తి పొందాలి. వ్యక్తిగతంగా, వాలంటీర్ గా, ఇష్టపూర్వకంగా దేవుడిని వెంబడించే వాళ్ళంతా ధన్యులు ప్రియులారా. వాళ్ళు మాత్రమే ధన్యులు. ఆ గుంపులో మనం ఉందామా? నా హృదయంలో పాపం పెట్టుకుని ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినలేదు. నా హృదయంలో అపరాధం చేసుకుంటూ నేను ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినలేదు. ధర్మశాస్త్రం చెవి ఇవ్వక ఇష్టం వచ్చినట్టు చేసిన వారి ప్రార్థన దేవుడికి అసహ్యం. Hereafter, Lord, I'll maximum try. There is no sin hidden in my heart. There is no sin concealed in my heart. No bad things, no hatred, no anger, no infatuations. I will confess everything. పాపాలు
Father, we thank you once again for the word. Help us that we may get rid of all the sins and continue to pray and get answers from తండ్రి మేమందరం మా హృదయంలో ఆ పాపాలను తొలగించుకుని నీ ప్రాణాన్ని నీ యొక్క ప్రార్థన చేసుకుని దానికి జవాబు రెండవది నీ లేఖనాల ప్రకారం మేము జీవించాం. We want to obey and we want to follow according to the word of God. రోజు